పుష్ప 2 వర్సెస్ చావా. పుష్ప 2కి భారీ దెబ్బ. ఆ ధైర్యంతోనే ఢీ కొడుతున్న చావా బంగారంలాంటి ఆగస్టు 15వ తేదీని పుష్ప 2 మిస్ చేసుకుంది. అప్పటినుంచి పుష్ప 2కి బ్యాడ్ టైం నడుస్తూనే ఉంది. ఓవైపు సోషల్ మీడియాలో సినిమా వాయిదా అంటూ రూమర్స్, మరోవైపు మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్. ఇవి సరిపోవన్నట్లు తాజాగా బాలీవుడ్ కూడా పుష్ప 2కి పెద్ద దెబ్బేసింది. విక్కీ కౌశల్ నటించిన చావా చిత్రాన్ని పుష్ప 2కి పోటీగా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పుష్ప 2 చిత్రం కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమా సీక్వెల్పై చాలా అంచనాలు ఉన్నాయి. అందుకే సరైన టైం చూసుకుని ఆగస్టు 15న సినిమా రిలీజ్ అంటూ పుష్ప 2 టీం ప్రకటించింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 6కి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయినా కూడా అది మంచి టైం అని అంతా అనుకున్నారు. కానీ ఈలోపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా అదే నెలలో రాబోతుందని ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. పోనీ దానికి దీనికి 2 వారాలు గ్యాప్ ఉంది కదా అని సర్దుకుపోయారు అల్లు ఫ్యాన్స్. కానీ తాజాగా పుష్ప 2కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాని పేరే చావా. శివాజీ మహారాజ్ ఆ పేరు చాలదా? విక్కీ కౌశల్, రష్మిక మందన నటించిన చావా సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మూవీ టీం ప్రకటించింది. దీంతో పాటు ఓ టీజర్ను కూడా వదిలింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ టీజర్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అదేంటి అల్లు అర్జున్ లాంటి స్టార్, అందులోనూ పుష్ప 2 లాంటి చిత్రంతో ఢీ కొడితే వారికే రిస్క్ అని మనం అనుకోవచ్చు. కానీ రిస్క్ అని తెలిసి కూడా వస్తున్నారంటే వాళ్ల ధైర్యం ఏంటో మనం ఆలోచించాలి కదా. ఆ ధైర్యం పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. అవును, ఛత్రపతి శివాజీపై తీసిన సినిమానే చావా. శివాజీ పాత్రను విక్కీ కౌశల్ పోషించారు. నార్త్ ఇండియాలో ముఖ్యంగా మహారాష్ట్రలో శివాజీకి ఉన్న గౌరవం, గొప్పదనం, క్రేజ్ వేరే లెవెల్. అసలు ఆ పేరు ఒక్కటీ చాలు మరాఠీలు మీసం మెలేయడానికి. అలాంటి ఛత్రపతిపై తీసిన సినిమా కావడం, పైగా అవుట్పుట్పై ఉన్న నమ్మకంతోనే పుష్ప 2కి పోటీగా ఈ చిత్రాన్ని వదులుతుంది బాలీవుడ్. ఇప్పటికే చావా టీజర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పుష్ప 2ను పోటీ నుంచి తప్పుకోవాలంటూ మరాఠీలు కోరుతున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడం ఖాయమని, పుష్ప 2 మరో తేదీని వెతుక్కోవాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇక ఇందులో అన్నింటికంటే హైలైట్ విషయమేంటంటే, ఆ రోజు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్, అల్లు అర్జున్ వర్సెస్ విక్కీ కౌశల్, రష్మిక మందన వర్సెస్ రష్మిక మందన పోటీ జరగబోతుంది. అవును, ఇటు పుష్ప 2 అటు చావాతో ఒకేసారి థియేటర్లలో రష్మిక సందడి చేయబోతుంది. ఎంత మన సినిమాపైన నమ్మకంగా ఉన్న నార్త్లో కూడా సత్తా చాటాలంటే చావాను గట్టిగా ఎదుర్కోక తప్పదు పుష్ప.